మై స్క్రీన్ షేరింగ్ ఇస్తారమ్మా. ఒక్క నిమిషం అండి. Meanwhile, we will read again 1 John 5th chapter 1 to 4 verses 1 to 5. షేర్ అవుతుందమ్మా. అవుతుంది అక్క. ఓకే, సో 1 to 5 verses, 5th chapter, 1 John 5th chapter 1 to 5. Again we will. Everyone who believes that Jesus is the Christ is born of God, and everyone who loves the Father loves his child as well. This is how we know that we love the children of God, by loving God and carrying out his commands. This is love for God, to obey his commands, and his commands are not burdensome. For everyone born of God overcomes the world. This is the victory that has overcome the world, even our faith. Who is it that overcomes the world? Only he who believes that Jesus is the Son of God. Thank you. May God bless this today as we meditate his word. So last study we started with verse 1, where we have seen in detail what it means to be born of God or born again experience, born of God and born again experience. So one should have a born again experience, or one should be born again, or one should be born of God, and then only all these things are applicable. Okay, so that's what we have seen in the last study, and we have seen what is there in the 5 verses also. అయితే మనం డీటెయిల్డ్గా చూడలేకపోయాం లాస్ట్ టైం, కాబట్టి అగైన్ నేను ఈ ప్యాసేజ్నే మళ్ళీ చూస్తాను. సో ద హోల్ బుక్ మనం చూస్తూ ఉన్నప్పుడు గాడ్ ఈజ్ లైట్ అండ్ గాడ్ ఈజ్ లవ్ అండ్ గాడ్ ఈజ్ లైఫ్ ఆర్ ట్రూత్ అనేది కూడా మనం ఈ హోల్ బుక్లో చూస్తూ ఉన్నాం అనమాట. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్ అండ్ గాడ్ ఈజ్ లైఫ్ అనేది, ట్రూత్ అనేది కూడా చాలా స్పష్టంగా ఈ బుక్లో మనకి కనబడతా ఉన్నది. అండ్ దెన్ లాస్ట్ స్టడీ అంటే న్యూ బర్త్, న్యూ లైఫ్ అనేది, బోర్న్ ఆఫ్ గాడ్. ఓకే, బోర్న్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తూ ద న్యూ బర్త్ ఈస్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అనేది చూసాం అనమాట. అన్లెస్ వీఆర్ బోర్న్ అగైన్ we will not have the new life. New birth and new life are related. So one should be born of God. చాలా క్లియర్గా చూసాం మనం లాస్ట్ స్టడీలో, born of God. Okay, and once a baby is born, it cannot be unborn. Once you are born, that's it అనమాట. అంటే మనం దేవుని మూలుగా పుట్టాము అంటే పుట్టాం, లైక్ అవర్ ఫిజికల్ బర్త్. ఫిజికల్ బర్త్ అంటే మనం పుట్టాం కదా, అండ్ మళ్ళా మనం పుట్టలేదు అనేది ఉండదు. మనకు ఒక బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది మనకి, అలా మన ఫిజికల్ బర్త్. సిమిలర్లీ స్పిరిచువల్ బర్త్ కూడా మనకి ఒక బర్త్ సర్టిఫికెట్, బర్త్ మార్క్. దట్ ఈస్ వన్స్ ద బేబీ ఈజ్ బోర్న్, ఇట్ కెనాట్ బి అన్బోర్న్. అదేం కాదు అనేది పుట్టిన తర్వాత. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ ద బిలీవర్ యాజ్ ద ఫాదర్ అండ్ చైల్డ్ ఈజ్ అ పర్మనెంట్ వన్. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దేవునికి ఒక బిలీవర్కి ఉండే సంబంధం ఎలాంటిది అంటే తండ్రికి బిడ్డకు ఉన్న సంబంధం, అది శాశ్వతమైన సంబంధం. బోర్న్ ఆఫ్ గాడ్, వీఆర్ బోర్న్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, బోర్న్ అగైన్, న్యూ బర్త్ అండ్ న్యూ లైఫ్, న్యూ రిలేషన్షిప్. ఇది చాలా పర్మనెంట్ రిలేషన్షిప్ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ వైటల్ సైన్స్ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్ ఏంటి అని అంటే కనుక ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ లవ్ ఫర్ గాడ్ అండ్ హిస్ చిల్డ్రన్,
obedience to God's commandments. These three vital signs of new birth and new life in Christ. ఒక విశ్వాసి నూతనంగా జన్మించాడు, నూతన జీవితం కలిగి ఉన్నాడు, నూతన జీవితం జీవిస్తున్నాడు, ఎదుగుతున్నాడు అంటే 3 things మస్ట్. ఏంటా 3 things అంటే ఫెయిత్, లవ్, ఒబీడియన్స్ అనేది మనం లాస్ట్ టైం మనం చూస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫస్ట్ వన్, దట్ ఈస్ ఫెయిత్. Faith in Jesus as Christ, the Son of God, is a vital sign of the new birth. So that's what we are looking at actually. So when we look at faith in Jesus as the Christ, is faith result of new birth or cause of the new birth? Is my question clear? Faith the result of the new birth or cause of the new birth? The verse, Cause and also result. okay, Main cause of the cause of our new birth is faith in Jesus. తర్వాత కూడా మనకి faith వస్తా ఉంటుంది. By faith, we'll get new birth. By faith, with grace of God, saved, and మనం రక్షణ పొందినప్పటి నుంచి మనం నూతన సృష్టిగా మారుతాం. okay. కాబట్టి ఎస్. అమ్మ ఎవరన్నా మ్యూట్ చేయాలా? It's okay. Okay, we will move forward with that and then again we will try to answer that. Okay. So there are 3 things in these verses, verse 1, 4 and 5. Okay, when we look at these 3 verses, verse 1, 4 and 5, there are 3 things. First is faith is the result of the new birth, not the cause of it. That's what I have written. And the second one is faith has a clearly defined object. And the third one is faith has a clearly observable result. Okay, so we are looking at 1, 4 and 5 verses and try to understand about the faith. Okay, faith in Jesus as the Christ, the Son of God, is a vital sign of new birth. Okay, so now when it comes to the first one, what we said is faith is the result of the new birth, not the cause of it. Here we are, John is saying about the source of faith. Source of faith. So, when we look at the verse closely, we see it is written as who believes. It's a present continuous tense, isn't it? Who believes is a present continuous tense. That means keep on believing. Keep on believing. So, faith has a supernatural source, that is indwelling spirit. Indwelling spirit. He enables us to continue to believe. He enables us to continue to believe. Here, who believes means continue to believe or keep on believing. That is possible with the help of the Holy Spirit. And even to have faith in Christ. Faith in Christ. Ephesians 2:8 says that, can you read Ephesians 2nd chapter 8th verse? Ephesians 2nd chapter 8th verse. For it is by grace you have been saved through faith.
And this is not from yourselves, it is the gift of God. So when one is born again by faith, okay, saved through faith, is it from us or From is God. is it? This is a gift of God, isn't it? Faith is a gift of God. Even in we'll just see the Peter. Peter also says that faith. We have received precious faith. Can any one of you tell the reference? Precious faith. First chapter. First letter or second letter? I'm looking at. Okay, just. Okay. Second Peter, first chapter, first verse. First verse. Can you read me? Second Peter, first chapter. First This verse. letter is from Simon Peter, a slave and apostle of Jesus Christ. I am writing to you who share the same precious faith we have. This faith was given to you because of the justice and fairness of Jesus Christ, our God and Savior. అరుణ Auntie? కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతున్నావా? అవునండి. ఓకే ఓకే ఓకే. ఎన్ఐవిలో చూస్తే ఏమని ఉంటుందంటే సెకండ్ వర్స్, దోస్ హూ త్రూ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ have received a faith as precious as ours. So faith here, Peter is saying that it's a precious faith, isn't it? Yes. Do we receive or earn faith here? Received or earned? From verse 1. Received a faith. Received, isn't it? It Yes, is sir. not earned. That it is received. And Romans 10 also we have seen chapter that faith comes by hearing God's word, isn't it? Yes. So it is God's word and it is God who grants the faith, and it is the gift of God. Faith is a gift of God. Faith is granted unto us. We only receive with both hands. We didn't earn faith, and it comes only by hearing the word of God or God's word. So what we are trying to see here is that faith is the result of the new birth. When one is born again, in one's life, faith is that. Keep on believing is a mark of being born again, is the result of being born again, but not cause of being born again, isn't it? Because it is God's gift. Faith is God's gift. But when once we are born again, keep on believing. Here is talking about keep on believing, keep on having faith, keep on trusting. It is possible by the indwelling Spirit of God. So faith is a vital sign of the new birth, and it is the result of the new birth. Okay, it is the
result of the. So we are talking about the source. John Stott explains that beliefs in the present tense, believes, it is written as in the present tense. It shows clearly that believing is the consequence, not the cause of the new birth. Am I clear now? Believing is the consequence, not the cause of the new birth. Okay. A present action of believing is evidence of a past experience of begetting. అంటే మనం పుట్టేము, మనకి నమ్మకం వస్తుందన్నమాట. ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం తిరిగి జన్మించాం. ప్రజెంట్ యాక్షన్ ఏంటి అని అంటే కనుక మనం కీప్ ఆన్ బిలీవింగ్, మనం నమ్ముతూ ఉంటాం అన్నమాట, విశ్వసిస్తూ ఉంటాం. విశ్వసిస్తూ ఉండటం అనేది మనం తిరిగి జన్మించిన దానికి కాన్సిక్వెన్స్, ఫలితం, రిజల్ట్ అని ఈ వచనం చెప్తుంది అనమాట. దేర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ అన్ అన్బిలీవింగ్ బిలీవర్. అన్బిలీవింగ్ బిలీవర్ అనేం లేదు ఎక్కడా కూడా. So what John Stott is saying that this verse clearly shows that believing is the consequence, not the cause of new birth అని. అయితే మనం ఇందాక ప్రేమలత అండ్ ఇంకొక డాక్టర్ గారు కూడా చెప్పినట్టుగా మనం విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాం. ట్రూ, విశ్వాసం ద్వారానే రక్షింపబడ్డాం అనేది దాన్ని ఎట్లాగా మనం అంటే కనుక అది కూడా మనం చూద్దాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. హౌ మే ఐ నో దట్ రీజనరేషన్ హ్యాస్ అక్కర్డ్? నేను తిరిగి జన్మించానని నాకు ఎలా తెలుస్తుంది? హౌ మే ఐ నో ఇఫ్ సమ్ వన్ హ్యాస్ బీన్ బోర్న్ అగైన్? తిరిగి జన్మించారని ఎవరన్నా ఎలా తెలుస్తుంది అని అంటే ఫస్ట్ జాన్లో చాలా సైన్స్ చెప్పాడు. నంబర్ 1 ఏంటంటే దట్ పర్సన్ విల్ నాట్ ప్రాక్టీస్ సిన్ అన్నాడు. ఫస్ట్ జాన్ 3:9, 5:18 మనం ఇంకా చూస్తాం. అండ్ సెకండ్ ఏంటంటే దట్ పర్సన్ విల్ ప్రాక్టీస్ రైచియస్నెస్ అన్నాడు. అది ఫస్ట్ జాన్ 2:29లో. థర్డ్ ఏంటంటే దట్ పర్సన్ విల్ లవ్ ద బ్రదర్ అని, అది ఫస్ట్ జాన్ 4:7లో చూస్తాం. అండ్ ఇక్కడ 5th చాప్టర్ verse 1లో మనం చూస్తే కనుక దట్ పర్సన్ విల్ బిలీవ్ ఇన్ క్రైస్ట్, బిలీవ్స్ ఇన్ క్రైస్ట్, కంటిన్యూ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్ అనేది మనం చూస్తాం. అండ్ దెన్ ఫస్ట్ జాన్ 5:4లో మనం చూస్తే కనుక దట్ పర్సన్ విల్ ఓవర్కమ్ ద వరల్డ్ అని. మనం తిరిగి జన్మించాము అని మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఈ ఎవిడెన్సెస్, ఈ వైటల్ సైన్స్ అన్నీ కూడా ఒక వ్యక్తిలో కనబడతాయి. దే విల్ నాట్ కీప్ ఆన్ సిన్నింగ్ అదనమాట. హ్యాబిచువల్ సిన్ ఉండదు, కీప్ ఆన్ సిన్నింగ్ ఉండదు. ఒకవేళ పాపం చేస్తే ప్రభు దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకుంటాం జరుగుతుంది, ఆ క్లెన్సింగ్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది, ఆ సాంక్టిఫికేషన్ అనేది జరుగుతుంది. సెకండ్ ఏంటంటే కనుక ద పర్సన్ విల్ ప్రాక్టీస్ రైచియస్నెస్, నీతిని జరిగిస్తారు. విల్ లవ్ ద బ్రదర్ అని, అది చాలా డీటెయిల్డ్గా మనం చూస్తానే ఉన్నాము. విల్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అని అంటున్నాడు. ఈ కాంటెక్స్ట్ ముఖ్యంగా బుక్ ఆఫ్ ఫస్ట్ జాన్ కాంటెక్స్ట్లో మనం చూస్తే కనుక దే వర్ ఆల్ డినైయింగ్ ది డియిటీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి ఎంతో స్పష్టంగా ఆ మాట మనకి చెప్తున్నట్టుగా చూస్తాం. అండ్ ఈ చాప్టర్లో 4th verseలో మనం చూస్తే కనుక దట్ పర్సన్ విల్ ఓవర్కమ్ ద వరల్డ్. అయితే జేమ్స్ స్మిత్ అని ఆయన అన్నారు, ఫెయిత్ ఈజ్ బోత్ కండిషన్ అండ్ ద ప్రూఫ్ ఆఫ్ రీజనరేషన్ అని. ఇట్ ఈస్ బోత్ కండిషన్ టు బి బోర్న్ అగైన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్ అని అన్నారు. అందుకే మీరంతా కూడా ముందే చెప్పారు, ఫెయిత్, బై ఫెయిత్ వీఆర్ సేవ్డ్ అనేది. దట్స్ ట్రూ. అండ్ అట్ ద సేమ్ టైం faith is the consequence of being born again, is the result of being born again అనేది. కీప్ ఆన్ బిలీవింగ్ అనేది ఎందుకని అనంటే మనం జాన్స్ గాస్పుల్ 1:12లో చదువుతాం. ఏమని చదువుతామమ్మా? జాన్స్ గాస్పుల్ 1:12లో ఫస్ట్ చాప్టర్ 12th verse. చదువుతారమ్మా?
1 John 12th verse. But to all who believed him and accepted him, he gave the right to become children of God. సో ఇక్కడ మళ్ళా ఏమనుంది? టు ఆల్ హూ రిసీవ్డ్ హిమ్ అంటే టు దోస్ హూ బిలీవ్డ్ ఇన్ హిస్ నేమ్. ఆ నేమ్ అనేది మళ్ళా మనం 5:1 మనం చూస్తాం. ఓకే, సో జేమ్స్ స్మిత్ ఏమంటున్నారు అని అంటే ఫెయిత్ ఈస్ బోత్ ద కండిషన్ అండ్ ద ప్రూఫ్ ఆఫ్ రీజనరేషన్ అనేది మనం చూస్తాం. ఎందుకు కండిషన్ అని అంటే ఫెయిత్ మనమేం ప్రొడ్యూస్ చేయలేదు, ఇట్స్ నాట్ అవర్ ప్రోడక్ట్, బట్ ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ కాబట్టి. ఇక్కడ I just want to explain. Suppose a person is given the gospel, right? The Spirit of God, gospel means Jesus Christ died for our sins, he buried and he rose again. That is the gospel. So once I heard the gospel, the Spirit of God convicts me that I am a sinner, I need Christ. So through his death and my sins are forgiven. So this is how the Spirit of God convicts, and God produced faith in the finished work of Jesus Christ on the cross. It doesn't mean కన్విక్ట్ చేయబడిన పర్సన్ దేవుడు గనక విశ్వాసం ఇవ్వకపోతే ఎనీ టైమ్ హీ కెన్ రిఫ్యూజ్. అదనమాట, కన్విక్ట్ చేయబడి కూడా రిఫ్యూజ్ చేయొచ్చు అనమాట. Am I clear? Yeah, that's why the word used as receive. Receive. So even though I am convicted that I am a sinner, but at that point also I can refuse because of the freedom I have. Therefore, unless God gives the gift of faith, so for conviction that I am about my sinful nature is the Spirit of God, and after being convicted, the God gives faith, the gift of faith, then we receive it, and then we are regenerated and born again. This is what this is how the regeneration takes place while the gospel is presented to a non-believer. This is how it was happened in my life. So ultimately, to see the historic work of Jesus Christ on the cross and put my faith on the historical work of Christ on the cross, I need faith. I need faith. థ్యాంక్ యూ. ఓకే, సో వై ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాము మనం అంటే యూజువల్గా మనం నమ్మడం అనేది చాలా విశ్వాసం ఉంచటం అనేది చాలా క్యాజువల్గా వాడతాం కదండి. వాడతామా వాడమా? నమ్ముతున్నాను, నమ్మకం అనే మాట, విశ్వాసం ఉంచటం అనే మాటని మనం చాలా క్యాజువల్గా వాడతాం. ఆ మాటని అవును, చాలా డిఫరెంట్ కాంటెక్స్ట్లో వాడతాం మనం ఆ మాట. ఎస్. అందుకే ఆ క్లారిటీ మనకి కావాలన్నమాట. మనం అనుకుంటాం ఏంటంటే కనుక మనం నమ్మకం ఉంచాం, మనం తిరిగి జన్మించామని. కానీ మనం తిరిగి జన్మించటం వల్ల మనకి విశ్వాసం వచ్చింది. ఇట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్, నాట్ కాజ్ ఆఫ్ బోర్న్ అగైన్ అని. అండ్ అట్ ద సేమ్ టైం జాన్ 1:12 మనం చూస్తే గనక మన పాత్ర ఏమీ లేదా మరి అయితే అని అంటే గనక మనం బిలీవ్డ్ ఇన్ హిస్ నేమ్. దేవుడు మనకి విశ్వాసాన్ని ఇస్తా ఉంటే, when God is granting us faith, when God is giving us faith, then we make a choice. By making a choice, we receive. We can receive or we can refuse. But here, to those who believed in his name means receiving the gift of faith. Receiving gift of faith. So that's why James Smith is saying that faith is both condition and also consequence of regeneration అనేది
చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో మనం అంటే నేను చాలాసార్లు మనం గాస్పెల్ ప్రజెంట్ చేస్తాము. వాళ్ళు నమ్మాలి నమ్మాలి నమ్మాలి, మీరు నమ్మాలి 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 అంటాము. అయితే ఆఫ్ లేట్ నేను చాలా ఆలోచిస్తా ఉంటే గనక వాళ్ళు నమ్మడానికి మనం ప్రార్థన చేయాలి. ఫస్ట్ వినడానికి మనం ప్రార్థన చేయాలి, వినేలాగా. ఎందుకంటే వినకపోతే విశ్వాసం కలగదు. ఇయర్స్ టు లిజన్ అన్నాడు కదా, ఆ ఇయర్స్ ఓపెన్ చేయాలి, ఆ ఐస్ ఓపెన్ చేయాలి, ఆ హార్ట్ ఓపెన్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పాల్ లిడియాకి సువార్త చెప్పినప్పుడు మనం అక్కడ చూస్తాం ఏమనంటే కనుక దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడు అని రాయబడింది. గాడ్ ఓపెన్ ద హార్ట్ ఆఫ్ లిడియా అని రాయబడింది. ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటామండి మనం దాన్ని? That she received the word of God. I mean, the gospel. సో అన్లెస్ గాడ్, ఎందుకంటే మనం అపరాధాల చేతను పాపముల చేతను చచ్చిన వాళ్ళం కదా. చచ్చినవాడు దేనికి రెస్పాండ్ అవడు కదండి. ఎట్లా రెస్పాండ్ అవుతాడు చచ్చినవాడు? మరి అలా అయితే మనకు క్వశ్చన్ ఉండొచ్చు, మరి ఎలా రిసీవ్ చేసుకుంటాము, ఎలాగా అనే క్వశ్చన్స్ మనకి చాలా వస్తాయి. థియలాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి అలాగైతే గనక లాజరస్ చనిపోయాడు కదా, చనిపోయిన లాజరస్ ని లాజరస్ కమ్అవుట్ అని ఎందుకు అన్నాడు? ఎలాగా వినపడుతుంది, ఎలాగ బయటకు వస్తాడు? కానీ యేసు ప్రభు అదే కదా అంది, లాజరస్ కమ్అవుట్ అన్నాడు. చచ్చిపోయిన లాజర్ ఎలాగొస్తాడు? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ వెన్ వన్ ఈస్ బోర్న్ అగైన్. అదే జరుగుతుంది అన్నమాట. ఆయన మాట, గాడ్స్ వర్డ్, ఇట్ గ్రాంట్స్ ఫెయిత్ అన్నారు కదా, బై లిజనింగ్ టు హిస్ వర్డ్. అంటే సృష్టి మొదట్లో వాక్కు చేత ఆయన సృష్టి అంతటిని సృజించాడు కదా. అవుట్ ఆఫ్ నథింగ్, ఎక్స్ నిహిలో అన్నారు, క్రియేషన్ అవుట్ ఆఫ్ నథింగ్ ఆయన చేశారు. సో దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్స్. అందుకే మనకి ఆయన మనల్ని హీ క్వికెండ్ us అని అన్నాడు. క్వికనింగ్. అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ చదివేటప్పుడు ఎంతో చక్కగా మనం విత్ ఆల్ అవర్ మైండ్ మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫిషియన్స్ బుక్ మనం 2nd చాప్టర్ చదివితే వి వర్ డెడ్ ఇన్ అవర్ సిన్స్, బట్ ఆయన క్రీస్తుతో కూడా మనలను లేపెను అనే మాట 2 సార్లు verse 4 లో ఉంటది, verse 1. He made us alive. అందుకనే ఏమంటున్నామంటే న్యూ బర్త్ అనేది ఆయన చేసే పని. ఇట్స్ గాడ్స్ వర్క్. ఆయన చేస్తాడు మనం చచ్చిన వాళ్ళం కాబట్టి. అప్పుడు మనకి ఫెయిత్ ఆయనలో పుడుతుంది. కాబట్టి ఏమంటున్నారు అని అంటే, జాన్ స్టార్ట్ గారు ఏమంటున్నారు అని అంటే కనుక, ఇట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ బోయింగ్ బోర్న్ అగైన్, నాట్ కాజ్ అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం మనం కూడా ఏం చేస్తున్నామంటే గనక దేవుడు ఇచ్చిన దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆయన క్వికెన్ చేసినప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాం. కాబట్టి మరి జేమ్స్ స్మిత్ ఏమంటున్నారంటే, ఫెయిత్ ఈస్ బోత్ ద కండిషన్ అండ్ ద ప్రూఫ్ ఆఫ్ రీజనరేషన్. సో ఆల్ ఆఫ్ అస్ హూ హావ్ బోర్న్ అగైన్, మనం నిజంగా దేవుణ్ణి ఎంతో స్తుతించాలన్నమాట. మనంతటి మనం అయితే కనుక మనం తిరిగి జన్మించలేం. ఇట్స్ ఓన్లీ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బై ద వర్క్ ఆఫ్ గాడ్ వీఆర్ బోర్న్ అగైన్. మనం తిరిగి జన్మించాం. బోస్ట్ చేసుకోవడానికి ఏమీ లేదు ఇందులో. ఓన్లీ టు థ్యాంక్ గాడ్ అండ్ టు వర్షిప్ గాడ్ అండ్ టు మ్యాగ్నిఫై గాడ్. సో హియర్ దిస్ కాంటెక్స్ట్ లో మనం చూస్తే కనుక ఏమంటున్నాడు అని అంటే కనుక, తిరిగి జన్మించిన వాళ్ళు కీప్ ఆన్ బిలీవింగ్, కీప్ ఆన్ బిలీవింగ్, కీప్ ఆన్ బిలీవింగ్, బిలీవ్స్ అనేది అన్నమాట. అట్లా I have a question here, madam. Yeah, please go ahead. And ఇప్పుడు what by the way you're saying that the predetermined God who God has as a favor or whatever, mundi intentional that that they would receive the word. Some people అంటే ఆ గ్రేస్, ఆయన గ్రేస్ వాళ్ళ మీద ఉంటది అనుకోండి. సో అలా ఉన్న వాళ్ళకి
though the gospel reaches them or doesn't reach, and how, I mean, is it necessity that the gospel also should reach them? అంటే మనం Exactly. why are we just spreading the gospel? Yeah, because Exactly. అది prerequisite అన్నమాట. ఓకే, ఆ prerequisite Thank ఉండాలి, you for ప్లస్ వాళ్ళకి ఆల్రెడీ గ్రేస్. Thank you. Good question. Thank you. Yeah. Good Thank you question. for raising very good question. You want to answer that? Yeah. Ante, no. I'm just appreciating you answer it. No problem. Okay. ఓకే. అంటమ్మా డాక్టర్ గారు, దేవుడికి తెలుసు ఇన్ ఎ Yeah. సావరెన్ నాలెడ్జ్ హూ విల్ రిసీవ్ అండ్ హూ విల్ నాట్ రిసీవ్. Who is predetermined, not predetermined? That's We actually don't know, no. That's why we have to turn every stone. Yes. After some time, can we make out? I mean, one more thing I want to ask, like, supposing in the process of telling the gospel, so తర్వాత వాళ్ళ జీవితంలో కొన్ని సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు, సో దే విల్ బికమ్, ఐ మీన్, మోర్ డ్రాన్. ఎట్లా అంటే, ఒక, ఐ మీన్, సమ్ ఇల్ హెల్త్ కానీ, లైక్ ఎనీథింగ్, దాన్ని రికవర్ అయినప్పుడు వాళ్ళ ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంటది. లేకపోతే సమ్ ఆఫ్ దర్ ప్రేయర్స్ ఆన్సర్డ్, లైక్ అదర్వైజ్ ఇట్ వాస్ నాట్, ఇట్ ఈస్ అన్ totally impossible situation, but God brought me out. So their faith will increase in these situations. These situations also help them. Are they all also primed up because God has a focus on the, I mean, agenda for them? అవి కూడా ఆయన క్రియేట్ చేసిన పడ్డవేనా అన్నాను. మా జీవితంలో కొంతమందికి, బికాస్ దే సే గాడ్ డ్రాస్ దెమ్ క్లోజర్, బికాస్ హీ లవ్స్ దెమ్, హీ డ్రాస్ దెమ్ క్లోజర్ బై గివింగ్ దెమ్ సమ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ వేర్ నార్మల్ గా అయితే వినరు. అలా ఆ కష్టం వచ్చినప్పుడు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు, దే ఆర్ మోర్ డ్రాన్ టువర్డ్స్ ద గాడ్. సో ఈజ్ ఇట్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో డిటర్మిన్డ్? there are two things here. మనం బిఫోర్ వి గో ఫార్వర్డ్, మన బేసిక్ ఫౌండేషన్ లో టూ థింగ్స్ మనం చాలా క్లియర్ గా ఆలోచించాలి. నంబర్ 1 ఏంటంటే గనుక, యేసు ప్రభు అందరి కోసం చనిపోయారు. హీ డైడ్ ఫర్ ఎవ్రీబడి. అది మనం చాలా స్పష్టంగా, ఈవెన్ మనం జాన్స్ గాస్పుల్ ఫస్ట్ జాన్ లెటర్ లోనే మనం చూసాం. సెకండ్ చాప్టర్ ఫస్ట్ 2 వర్సెస్ లో మనం చూసాం, మన కోసం మాత్రమే కాదు, సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. ఈజ్ ఎ ప్రొపిషియేషన్ ఫర్ ఎవ్రీబడి. యేసుక్రీస్తు వారు అందరి కోసం చనిపోయారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. హీ లవ్ ద వరల్డ్ సో మచ్ అన్నమాట, దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్. అందరి కోసం ఆయన ఇచ్చాడు దేవుడు యేసు ప్రభుని. యేసు ప్రభు అందరి కోసం చనిపోయారు. అండ్ అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన అభీష్టం. దీస్ ఆర్ ఆల్ ద వర్సెస్ ఫ్రమ్ గాడ్స్ సైడ్ మనం చూస్తా ఉన్నప్పుడు. అండ్ ఆయన కార్చిన రక్తం, లేదా ద సాక్రిఫైస్ దట్ క్రైస్ట్ మేడ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్. అందరికీ, ఫర్ ద పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, టు కమ్, మొత్తం మానవాళ్ళంతటికీ కూడా సరిపోయిన ఆ యొక్క సాక్రిఫైస్ ఆయన చేశారు. ఇదంతా మనం దీనిలో మనం ఎక్కడా కూడా మనం ఏ రకంగా కూడా మనం మిస్ అవడానికి వీల్లేదు. దట్ ఈస్ ఫ్రమ్ గాడ్స్ సైడ్. అండ్ సో ఈ గాస్పెల్ అండ్ ఈ గుడ్ న్యూస్ ఈస్ ప్రీచ్ టు ఎవ్రీబడి. అందరికి ప్రీచ్ చేస్తారు. అంతటా అందరూ వినాలి, అందరికి చెప్పమని. అండ్ 2 తిమోతి 4th చాప్టర్ లో అయితే గనుక, ప్రభు వస్తున్నాడు కాబట్టి ఆనబెట్టి చెప్తున్నాను అన్నాడు. వేగంగా, త్వరగా ప్రీచ్ ద గాస్పుల్ అని చెప్పాడు అన్నమాట. ప్రీచ్ చేయమని దేవుడు చెప్పాడు. ఎవరికి? ఎలెక్ట్ అండ్ నాట్ ఎలెక్ట్. అందుకే ఆ ప్యారబుల్లో యేసుప్రభు ఒక ప్యారబుల్ కూడా చెప్పారు. ఆయన ఇన్విటేషన్ చాలా మందికి ఇచ్చాడు వెడ్డింగ్ కి రమ్మని. The invitation is given to many to come to the wedding. కానీ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు టర్న్ అప్ అవ్వలేదు. అవ్వకపోతే దేవుడు ఏం చెప్పాడు? ఎవరు కనపడితే వాళ్ళని, రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ పట్టుకురా అని అన్నాడు. ఆ రకంగా మనం చూస్తాము. సాల్వేషన్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి, అందరికి. కాబట్టి అందరికీ ప్రకటించాలి ఇది. అయితే మరి కొంతమంది
నమ్ముకుంటున్నారు, కొంతమంది నమ్ముకోవటం లేదు అని అంటే దాన్ని బట్టి ఇక్కడ డిరైవ్ చేయటం లేదు. ఎవరు నమ్ముకుంటారో ఎవరు నమ్ముకోరో ఆ ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అంటాం. ఫోర్ నాలెడ్జ్, దేవుని యొక్క ఫోర్ నాలెడ్జ్ ఆయనకు ముందే తెలుసు. మన జ్ఞానం లాంటిది కాదు. మనం ఇక్కడ చూసినప్పుడు మనం చూసి మనం అసెస్ చేసుకుని మనము రిజల్ట్ కంక్లూజన్ వస్తాం మనం. అది మన నాలెడ్జ్, హ్యూమన్ నాలెడ్జ్. ఆయన నాలెడ్జ్ ఫోర్ నాలెడ్జ్, ముందే తెలుసు ఆయనకి, ముందే ఎరుగుతాడు. ఎవరు ఎప్పుడు ఎలాగ రెస్పాండ్ అవుతారో తెలుసు ఆయన. తెలిసినా సరే అవకాశాలు అందరికీ ఆయన సమానంగా ఇస్తాడు. ఎందుకంటే దుష్టుడు తన మార్గంలో వర్ధిల్లటం నాకు ఇష్టం లేదన్నాడు దేవుడు. అది ఎజెకీయెలు గ్రంథంలో 34వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. దుష్టుడు దుర్మార్గతలో వర్ధిల్లటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి అతనికి తన దుర్మార్గతను గురించి తెలియజెప్పు ఎజెకీయెల్, యూ డూ దాట్. నువ్వు చెప్పాక కూడా దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టకుండా దుర్మార్గతలోనే వెళ్ళిపోతా ఉంటే గనక ఐ విల్ లీవ్ హిమ్ టు హిస్ ఫ్రీ విల్. దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి. సో ప్రీడిస్టినేషన్ ని, ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ని అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫ్రీ విల్, మనం రెండు టెన్షన్స్ ఉంటాయి కాబట్టి వాటిని చాలా కేర్ఫుల్ గా మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇలాంటి ఐ థింక్ ఈ బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఇప్పుడు మనం ఆన్సర్ చేద్దాం మేడం, మీరు రైజ్ చేసిన క్వశ్చన్ కి. am I క్లియర్ అండి? ఇంకెక్కువ కన్ఫ్యూజన్ చేశాను. సో ఫర్ ఓకే. సో లేదు. దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పుకునేటప్పుడు గాస్పుల్ వెన్ ఇట్ ఈస్ ప్రీచ్డ్ ఏమవుతుంది, కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. రిజెక్ట్ చేసే వాళ్ళ అది పరిస్థితిని మనం చూస్తూ, అది మీరు అన్నారు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో సమ్ టైమ్స్ రిజెక్ట్ చేస్తూ ఉండంగా వాళ్ళకి కష్టం రావడము, వాళ్ళకి సమ్ హెల్త్ ఇష్యూస్ గాడ్ ద్వారా బెనిఫిట్స్ రావడం, దేవుని వైపు వాళ్ళు తిరుగుతున్నారు అని అంటే అవి కూడా గాడ్స్ ప్లాన్ లో నుంచే ఉన్నాయా అని అంటే డెఫినెట్ గా. కానీ రోగం వచ్చిన వాళ్ళందరూ దేవుని వైపు తిరగటం లేదు, కష్టం వచ్చిన వాళ్ళందరూ దేవుని వైపు తిరగట్లేదు కదండి. కొంతమంది దేవుణ్ణి తిట్టి దూషించి ఇలాంటి దేవుడు మాకొద్దు, ఇదేం దేవుడు ఇలాంటి రోగాలను ఇస్తున్నాడు అనే రెస్పాన్స్ మనం చూస్తాము. కానీ కొంతమంది ఈ కష్టంలో నుంచి దేవుణ్ణి తెలుసుకొని దేవుని దగ్గరకు రావడం చూస్తాం. మరి అలాంటప్పుడు ఆ రెండింటిని ఎట్లా ఆన్సర్ చేస్తామండి? అది కూడా గాడ్స్ ఇచ్చే, ఐ మీన్ ఇన్ ద ప్లాన్, బికాస్ గాడ్ సేస్ ఐ హావ్ అ ప్లాన్ ఫర్ యూ టు ప్రాస్పర్. అండ్ సో ఆ దాంట్లో ఆ కష్టంలో నుంచి కూడా గాడ్స్ రెవల్యూషన్ అనేది దొరుకుతుంది. ఐ మీన్ మేబీ ఐ ఫీల్ దట్ ఇట్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఓన్లీ, బికాస్ అది కరెక్టే. నేను అనేది మీరు కరెక్టే. నేనేమంటున్నానంటే ఈవెన్ సమ్ పీపుల్ గోయింగ్ త్రూ ద డిఫికల్టీ, గోయింగ్ త్రూ ద ఇల్ హెల్త్, whatever the difficulties in the life, losing the dear ones, whatever it may be, they curse God and they don't come to God ఉన్న పరిస్థితులు ఉన్నారు కదా, కొంతమంది ఉన్నారు కదా. సో అలాంటప్పుడు అది మనం వాళ్ళ రెస్పాన్స్ ని బట్టి మనం ఎట్లాగా చేస్తాము. కాబట్టి నేనేమంటానంటే మన రెస్పాన్సెస్ ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవటం కాకోకుండా గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ వర్కింగ్ ని అర్థం చేసుకుంటూ మన రెస్పాన్సెస్ ని అర్థం చేసుకోవాలి కదండి. గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, గాడ్స్ వే ఆఫ్ వర్కింగ్ ఆన్ పీపుల్, గాడ్స్ ప్రావిజన్ ఫర్ గాడ్స్ పీపుల్, వాటిని అర్థం చేసుకుంటూ మన రెస్పాన్సెస్ ని అర్థం చేసుకోవాలి కదా. అంటే what I understood through Ratna, ఏమంటారండి డాక్టర్ గారు? అంటే మేడం మీరు అన్నది నాకు అర్థమైంది ఏంటంటే గాడ్స్ ఇప్పుడు హీ what do you call it? First మనం gospel ఇస్తాము. Once the person hears the gospel, the spirit of God, the Holy Spirit convicts of their sin. Okay, and then God makes us develop that faith.
I mean, we're repenting of our sin or whatever, and we think that, oh, for all my sins, God has made a sacrifice on the cross, so He gave me a free salvation. For that, మనకి అప్పటి నుంచి మనం ఆయన నమ్మడం మొదలెడతాం, ఆయనంతా రిసీవ్ చేసుకోవడం మొదలెడతాం. అతను I mean, వచ్చిన knowledge, I mean, all the thing about Him, we start receiving it. And then we generate again. That is regeneration, you said. Okay. So, అది మన కొత్త నూతన స్వభావం. I mean, new birth we are. సో అది ఉంది. ఇప్పుడు మరి అందరికి గాస్పుల్ చెప్పాలి, ఎందుకంటే అది వెన్ దే హియర్ ఓన్లీ దే కెన్ రిసీవ్ హిమ్. అది ఉంది. మళ్ళీ ఇంకొకటి చెప్పారు మీరు, ఏంటంటే గాడ్ డజంట్ హ్యావ్ హిస్ గ్రేస్ ఆన్ ఎవ్రీ వన్. సమ్ పీపుల్ అంటే బట్ దే సే కొంతమంది హార్ట్, ఐ డోంట్ నో వేర్ ఐ హర్డ్ దిస్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మై మైండ్. అది ఎలా అంటే గాడ్ హార్డన్ సమ్ ఆఫ్ ద హార్ట్స్ అని. ఇస్ ఇట్ ట్రూ? When it happens is that when they reject the revelation, when they deliberately reject the revelation, and let me complete this. Okay? So ఏంటంటే లిటిల్ టైం తీసుకుంటున్నాం. ఇస్ ఇట్ ఓకే ఫర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, ఆల్ ఆఫ్ యూ ఆర్ విత్ us or not? ఏమ్మా ప్రేమలత, వెరీ ఇంట్రెస్టింగ్ గా మనం డిస్కషన్ లోకి వెళ్ళాం కాబట్టి, రోమన్స్ 1st చాప్టర్ 18th to లాస్ట్ మీరు తర్వాత చదవండి. బట్ మీరు ఓపెన్ చేయండి, ఆల్ ఆఫ్ యూ కెన్ ఓపెన్ రోమన్స్ 1st చాప్టర్ verse 18 onwards. I'll just show you some verses here and there. In 18, 19, 20, these 3 verses, when you look at whatever is required of God, అంటే దేవుని గురించిన తెలియచెప్పబడింది ఏంటో, రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ టు ఆల్, isn't it? అంతేనా మేడం గారు? బట్ ఏం చేశారంట వాళ్ళు దే డింట్ acknowledge him as God, and also they have not given him thanks కదా. 21 verse చూడండి. Yes, although they knew God, they neither glorified him as God, nor gave thanks to him. But their thinking became futile, and their foolish hearts were darkened. The reason is that whatever they supposed to know, it is revealed to them despite knowing the truth, isn't it? Yeah. Despite knowing the truth, deliberately they rejected the truth. That's step 1. When that happens, ఏమైంది అని అంటే వాళ్ళ హార్ట్స్ డార్కెన్ అయిపోయాయి అన్నమాట. వాళ్ళ darken their hearts. అంతే కదా, బుద్ధిహీనులు అయ్యారు అన్నాడు అన్నమాట. జ్ఞానులు మనం చెప్పుకుంటూ, అది 22 verse లో మనం చూస్తాం. అండ్ దెన్ దెర్ ఇస్ అన్ ఐడోలేటరీ, బికాస్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ లో వర్షిపింగ్ గాడ్, ఫస్ట్ ఫర్ గాడ్ ఉన్నది. when they reject God and they have their own gods in terms of the idols అనేది వచ్చింది 23 మనం చూస్తాం అన్నమాట. ఓకే, అండ్ దెన్ 24 లో వారి హార్ట్స్ కూడా స్పాయిల్ అయిపోయాయి. He gave them over to the sinful desires. అదన్నమాట కదా. ఇట్స్ నాట్, దేవుడు ఎప్పుడు చేశాడు అది? when they refused him, deliberately they did not listen to, they rejected the revelation. Okay. అప్పుడు చేశాడు. మేబీ గాడ్ ఈజ్ ఆఫ్టర్ దెమ్, మేకింగ్ దెమ్ నోన్ ఎవ్రీథింగ్. చెప్తా ఉన్నాడు. అయితే ఎప్పుడన్నాడంటే ఆ మాట 25th verse లో మనం చూస్తే గనక, అట్టివారు they exchanged the truth of God for a lie. Such a the problem is not knowing, isn't it? Rejecting the truth is the so when people reject the truth and embrace the false, make the untruth, అంటే their situation becomes hopeless then. ఫస్ట్ వినకపోతే ఇంకా వాళ్ళు దిగజారిపోతున్నారు, because he's saying God is giving them over to the sinful desires. ఇంకా I mean like the degrading. Yes.
Yes, yes. Mm. But still, even then, while they were going through that road, Mm. they can any time turn back to God. That is what meant by repentance. అలాంటి వాళ్ళకి కూడా దేవుడు సువార్తను చెప్తూనే ఉన్నాడు, వినిపిస్తూనే Mm. ఉంటాడు. He Mm. will never give up. He keeps on telling to them, Mm. despite their rejection and their downfall, చెప్తూనే ఉంటాడు ఆయన. ఎనీ టైమ్ దే కెన్ రిపెంట్ మీన్స్ అబౌట్ టర్న్, దే కెన్ టర్న్ బ్యాక్ టు గాడ్. ఎప్పుడైనా సరే Mm. వాళ్ళు తిరిగే అవకాశం దేవుడిచ్చాడు. తిరిగితే మాత్రం ఆయన ఎప్పుడు వాళ్ళని త్రోసివేయడు. Mm. కాబట్టి మనం ఎవరిని కూడా ఇది హోప్లెస్ కండిషన్, ఇది ఇంకా మనం చెప్పడం వేస్ట్, వీళ్ళకి సువార్త ఎంతకాలం చెప్తాము అంటానికి లేదు. Mm. Yeah. Am I clear, madam? Yeah, yeah, sure. Yes. సో అందుకనే అది అక్కడితోనే ఆగిపోకూడదు. మనం అటువంటి వాళ్ళకి అప్పగించాడు Mm. అని మనం ఫస్ట్ చాప్టర్ 25 దగ్గరే ఆగిపోకూడదు. మనం రోమన్స్ 3rd చాప్టర్కి రావాలి. మళ్ళా 3rd చాప్టర్ అంటే కి వచ్చి ఇది అంటారు కదా, ఫస్ట్ షెల్ బి ద లాస్ట్ అండ్ లాస్ట్ షెల్ బి ద ఫస్ట్. కొంతమంది చెప్పిన వెంటనే వినేస్తారు, దే విల్ బిలీవ్, దే సింపుల్ ఎట్ హార్ట్, దే ఇమ్మీడియట్లీ బిలీవ్ అండ్ దే ఫాలో. But some people takes a lifetime probably that I mean like it takes a lot of time for them to get convinced. So itla unna vallu first shall be last, last shall be the first. I think that was a parable told kada. Ante mundochina eppudochina wages will be the same. మనం అనుకుంటాం మేము ముందు నుంచి ఫాలో అవుతున్నా, చాలా మంది అంటారు ముందు నుంచి క్రిస్టియన్స్ ఎప్పటి నుంచో, బట్ అంటే పీపుల్ మనం జస్ట్ కన్వర్ట్ ఇమ్మీడియట్లీ. సో ద బెనిఫిట్స్ ఆర్ సేమ్ అంటే యా. అలా అంటే లైక్ వెన్ వి ట్రై టు ఇంటర్ప్రెట్ ద పారబుల్, we have to see the setting of the parable and context of the parable and what one truth parable communicates అనేది మనం చూడాలి తప్ప ఆ వర్స్ ని మనం అక్కడి నుంచి తెచ్చి అన్నిటికీ అప్లై చేయలేం, ఆల్ కాంటెక్ట్స్ కి మనం ఓకే అప్లై చేయలేం. అండ్ దెన్ అందుకంటున్నానంటే 3rd చాప్టర్ రోమన్స్ కి వచ్చే టైంకి అందరూ పాపం చేశారు అన్నాడు. అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళు పాపం చేశారు, రిసీవ్ చేసుకుందాం అనుకుని పాపాన్ని వదిలేయకోకుండా ప్రేమిస్తూ డిలే చేయకపోవచ్చు, కానీ డిలే చేసే వాళ్ళు ఉంటారు. పోస్ట్పోనింగ్ కదా, డెసిషన్ పోస్ట్పోన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అందరూ పాపం చేశారు అన్నాడు. అందరూ పాపం చేశారు, అందరూ దేవుని అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారు, టు రిడీమ్ us అనేది. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీబడి, అండ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ పొటెన్షియల్ టు రెస్పాండ్ టు ద గుడ్ న్యూస్. ఎవరికి ఇనెబిలిటీ లేదు, రెస్పాండ్ అవటానికి ఇనెబిలిటీ అనేది మనం లేదు. ఎవ్రీబడి హ్యాస్ ఎ పొటెన్షియల్ టు రెస్పాండ్. ఆ రెస్పాండ్ అవటంలో వ్యక్తిగతంగా మనం చేసే చాయిస్, టు రిసీవ్ ఆర్ టు రిజెక్ట్. ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ మనం కొంచెం డాక్టరీన్ చదివితే, మేబీ సావరినిటీ ఆఫ్ గాడ్ అనే డాక్టరీన్ చదివినప్పుడు ఈ ప్రిడెస్టినేషన్, ఫోర్ నాలెడ్జ్, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అనేవి చదువుతాము. సో మేబీ సమ్ టైమ్ మనం ఒక్కొక్క డాక్టర్ని చదువుతా ఉంటే, ఒక బుక్ అయిన తర్వాత వన్ డాక్టర్ని చదవటానికి మనం పెట్టుకుంటే కనుక చాలా మనకి క్లియర్ పిక్చర్, హోలిస్టిక్ పిక్చర్ అనేది మనకు వస్తుంది. మేబీ ఇన్ ద డేస్ టు కమ్ maybe we can do that. So what shall we do then? యా Shall షూర్ we? మేడం గారు మీరు కంటిన్యూ. మేడం గారు రత్న సిస్టర్ బ్రదర్ చెప్పండి బ్రదర్. మరి మీరు అన్నారు కదా, కొన్ని సార్లు దేవుడు ఒక సిచ్యువేషన్ అలౌ చేసి, అంటే అది జనరలైజ్డ్ గా అంటున్నారా, లేకపోతే కేస్ బై కేస్ అలా? ఎందుకంటే రత్న చెప్పింది అంటే కొన్నిసార్లు అలాగా అడ్వర్సిటీలో తిరగబడిన వాళ్ళు ఉన్నారు, అడ్వర్సిటీలో దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బోత్ ఉన్నారు. మరి ఇలాంటప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు?
సో వి కమ్ అక్రాస్ అడ్వర్సిటీ. హెల్త్ ఒకటే కాదు, కొన్ని కష్టాలు, ఇబ్బందులు, ఎనీ అడ్వర్సిటీ. బట్ అలాంటి సిచ్యువేషన్ లో దెర్ ఆర్ సమ్ హూ ఐ మీన్ బిహేవ్డ్ అగేన్స్ట్ గాడ్, దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ సమ్. బట్ అదే సమయంలో కొంతమంది దేవునికి దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోగలరు అంటున్నా. అంటే నేను ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ చెప్తుంటాం కదా, అంటే మనం వీఆర్ ఈగర్ ఫర్ నో గాడ్. సో ఐఎమ్ ట్రైంగ్ టు కాంటంప్లేట్. ఇలా చెప్పినప్పుడు ఒక్కసారి వినేసేస్తే దట్ యాక్చువల్లీ దట్ ఈస్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అ పర్సన్. అంటే కొంతమంది అలా అలా కూడా వెంటనే విన్న తర్వాత ఐ మీన్ దే క్యాన్ రిసీవ్ గాడ్ ఇఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ ఆన్ దెమ్. But if the grace of God is not there also, can it be mended? Can it be changed by the circumstances or whatever? థ్యాంక్ యూ. అంటే మనం ఒకటి ఏంటంటే, నేను ఇంకొకటి మళ్ళీ క్లారిఫై మనం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఆల్ ద టైమ్. అది కూడా ఎందుకంటే అలా అయితే దేవుడు పార్షల్ అయిపోదు. గాడ్ ఈజ్ నాట్ పార్షల్. గాడ్ అందుకే దేవుడు టైమ్ అండ్ అగైన్ ఏం చెప్పాడంటే కనుక, నేను వర్షాన్ని అందరి మీద కురిపిస్తానని కదా. ఇట్ రెయిన్స్ ద సెయింట్స్ అండ్ ఆల్సో సిన్నర్స్. ఇట్ రెయిన్స్ ఆన్ ద బోర్న్ అగైన్ అండ్ ఆల్సో నాట్ బోర్న్ అగైన్. దేవుడు. సో దట్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ మనం చూసేటప్పుడు, గాడ్ ఈస్ నాట్ పార్షియల్. గాడ్స్ గ్రేస్ అందరికీ, కృప అందరికీ. అన్నదంటే కృప విస్తరిస్తుందని మనం పాపం చేస్తామా అని అన్నారు. కృప విస్తారం, పాపం ఎక్కడుంటుందో అక్కడ కృప విస్తరిస్తుంది అన్నాడు. గ్రేస్ ఎవరి కోసం? సిన్నర్స్కే కదా. దోస్ హు ఆర్ నాట్ ఏబుల్ టు మెరిట్ దెమ్సెల్వ్స్, మెజర్ అప్ టు గాడ్, వాళ్ళకే కృప. అలాంటప్పుడు కృప మనం రెస్పాన్స్ అయ్యే వాళ్ళకి కృప ఉంది, రెస్పాండ్ అవన వాళ్ళకి కృప లేదు అంటానికి వీలు లేదు. దట్స్ వాట్. మన రెస్పాన్సెస్ ని బట్టి మనం దేవుణ్ణి అర్థం చేసుకోవటం లేదు. దేవుని ఫ్రేమ్ వర్క్, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ప్యాటర్న్ ఆఫ్ గాడ్స్ వర్క్, హూ హీ ఈజ్ అండ్ వాట్ హీ డస్. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చేస్తాడో అన్న దాంట్లో నుంచి ఎవ్రీథింగ్ అర్థం చేసుకోవాలి. కానీ మనిషి ఏమై ఉన్నాడో, మనిషి ఎలా రెస్పాండ్ అవుతాడో అన్న దాంట్లో నుంచి గాడ్స్ గ్రేస్ కానీ, మర్సీ కానీ, జడ్జిమెంట్ కానీ మనం డిఫైన్ చేయలేం. సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హూ గాడ్ ఈస్ అండ్ వాట్ హీ డస్. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడు, అది అందులో నుంచి మనం ఎవరిమి, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది మనం కంక్లూజన్స్ డ్రా చేయగలం. కానీ మన రెస్పాన్సెస్ లో నుంచి దేవుని కృపను అర్థం చేసుకోవడం, దేవుని యొక్క కనికరాన్ని అర్థం చేసుకోవడం, దేవుని యొక్క రక్షణని అర్థం చేసుకోవడం అనేది, అది అసలు మనకి ఎప్పటికీ కూడా అండర్స్టాండింగ్ రాదు కదండి. Am I clear? Am I clear? Okay, ma'am. Okay. Yes, ma'am. However, God has his own sovereign way to bring people times. అది కూడా ఉంది, అది కూడా తీసేయలేం మీరు అన్నట్లు. బట్ as Ratna said, మన రెస్పాన్స్ ని బట్టి గాడ్స్ గ్రేస్ ని ఎవాల్యుయేట్ చేయలేం. గాడ్స్ గ్రేస్ ఈస్ on both who has refused equally and who has embraced equally, who has denied, who has fight against God. God's grace is equally shown to both. But sometimes
ఒకవేళ దేవుడు హిజ్ ఓన్ వేలో మనుషులు తన దగ్గరికి రావాలని కోరుకుంటాడేమో, వి డోంట్ నో, ఇన్ హిజ్ ఓన్ వే. మీరన్నట్లు ఒకవేళ నా అడ్వర్సిటీ ద్వారా ఒకవేళ దేవుని తెలుసుకునే అవకాశం ఒకవేళ రేర్ గా జరగచ్చేమో, మేబీ దాన్ని కూడా డినై చేయలేము. Yeah. So to conclude today's Bible study, Some people, please go ahead. brother, sometimes some people over a period of a very long time, people evangelize them. Okay, and then any విధాలుగా కూడా చాలా హార్డ్‌గా ఉంటారన్నమాట. They never believe. I mean, they come back to the square one again. The same, because in so many things can happen, and we ఎంత evangelize చేసినా ఉంటారు. అప్పుడు ఏం చెప్తారంటే, I've heard saying that, వాళ్ళ మీద God's grace లేదు, intention లేదు. Some people God does like that, అంటారు. అది this is what an of my doubt. అంటే అట్లాగా ఉంటుందా? అర్థమైంది. అందుకే బట్ ఎక్కడ కూడా బైబిల్లో అలాంటి మనకి దానికి అలాంటి కంక్లూజన్స్ కి లేఖనాల్లో ఎక్కడా మనకి అంటే ఎవిడెన్స్ లేదు మన లేఖనాల్లో. అలా మనుషులు చెప్తున్నారు. All the people are given chances more and more. ఎంతైనా వాళ్ళకి there is a chance that they can hear at any stage of their life, or అది. ఎందుకంటే So now I'm convinced, because some people we think yes. ఏమన్నాడంటే, మనం అనుకుంటాం కొంతమందికి హోప్లెస్ అది వదిలేదా అని. No, not at all. Maybe hopeless in our, but God never say that you are hopeless అని. ఎందుకంటే దేవుని స్వభావం ఏంటంటే, ఎదురాడే ప్రజలకు దినమెల్లా చేతులు చాచే దేవుడు. పాత నిబంధనలో ఆయన అలా చెప్పాడు ఇశ్రాయేలీయులకి, మీరు ఎదురాడుతున్నారు, మీకోసం నేను దినమెల్లా చేతులు చాస్తున్నాను. వైడ్ ఓపెన్ ఆర్మ్స్, ఆల్వేస్ ఫర్ ఆల్ పీపుల్. ఎప్పుడు ఆయన వైపు తిరుగుతారా అని ఆయన దినమెల్లా చేతులు చాసే ఉంచాడు టు ఎంబ్రేస్. కాబట్టి దేవుడు అలా, దేవుని కృప లేదు అని మనం అనటానికి లేదు, అండ్ ఈ కేసు హోప్లెస్ అని మనం అనటానికి లేదు. మనం దేవుడు ఎందుకంటే కనుక దేవుడు అందరికీ కృప చూపించిన దేవుడు, అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు, అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్న దేవుడు కాబట్టి అన్నమాట. సో ఆయన అసలు ఎందుకు ఆయన రాకడ ఇంకా సెకండ్ కమింగ్ డిలే అవుతుంది అని మనం చూస్తే గనక, మరి ఆయన everybody మరి అలాంటప్పుడు మనం కాంట్రడిక్టింగ్ గా ఉంటది. మనం ఎవరైనా అలాంటి మాటలు చెప్తే కాంట్రడిక్టింగ్ గా ఉంటుంది. కాబట్టి సో టు ర్యాప్ అప్ టుడే స్టడీ మనం చూస్తే గనక, గ్రేస్ సిస్టర్ గారు చెప్పండి. అదే ఇందాక విశ్వాసం గురించి ఫస్ట్ మాట్లాడాం కదండి. అది నేను ఇంతవరకు మాట్లాడడానికి వీలు పడలేదు, డ్రైవింగ్ లో ఉన్నాను. ఒక్కసారి మాట్లాడవచ్చా? మాట్లాడండి ప్లీజ్. అది యాక్చువల్ గా బై గ్రేస్ అండ్ ఫెయిత్ రక్షణ పొందుతాం కదా. ఆ విశ్వాసానికి కర్త కూడా దేవుడే. సో విశ్వాసాన్ని ఇచ్చేది దేవుడే, గ్రేస్ ఇచ్చేది దేవుడే. అంటే నాకు ఎప్పుడు ఈ డౌట్ చాలా మందిని అడుగుతానే ఉంటాను. నా డౌట్ మాత్రం ఫుల్ గా క్లారిఫై అవ్వట్లేదు. ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది అంగీకరిస్తారు, నమ్ముతారు, రక్షణ పొందుతారు. మరి కొంతమంది కఠినంగా ఉంటారు, మరి రక్షణ పొందడానికి చాలా అదే ఇష్టపడరు కదా. అలాంటప్పుడు మనిషిలో ఏమీ లేదు, విశ్వాసం కూడా దేవుడే ఇస్తాడు అని అన్నప్పుడు, ప్రీ డిస్టైన్డ్ థియరీ అది అన్నప్పుడు, మరి కొంతమంది ఎందుకు పొందలేకపోతున్నారు దేవుని విశ్వాసాన్ని? గ్రేస్ అందరికి ఇస్తున్నారు, విశ్వాసం కూడా ఇచ్చేవాడు దేవుడే అయితే వై ఫ్యూ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ సాల్వేషన్? అంటే
అంటే కొంతమంది పొందుతున్నారు, కొంతమంది పొందట్లేదు. ఒకే Exact. వాక్యం వింటున్నారు. అవును అవును ఆ అవును రెస్పాన్స్ మనుషుల దగ్గర నుంచి ఆ ఉండబట్టే కొంతమంది రక్షణ పొందుతున్నారు, కొంతమంది రెస్పాన్స్ లేకపోవడం వలన పొందలేకపోతున్నారా? ఉమ్, దేవుడు ఉమ్, గ్రేస్ ని ఫెయిత్ ని ఇచ్చినా కూడా ఉమ్, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా? ఉమ్, ఓకే, ఇది నా క్వశ్చన్. ఉమ్. యా, మీ క్వశ్చన్ లో ఆన్సర్ కూడా చెప్పారు సిస్టర్. ఎందుకంటే ఫైనల్లీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ బికాస్ గాడ్ హ్యాస్ మేడ్ అస్ ఫ్రీ బీయింగ్స్. ఫైనల్లీ ఇంత చేసి కూడా దేవుడి సైడ్ నుంచి ఇఫ్ ఐ సే నో, గాడ్ విల్ నాట్ మన మీద రుద్దడు ఆయన. ఫోర్సెస్ టు యాక్సెప్ట్. యా, ఫ్రీ విల్ వదిలేయడం వలన ఫ్రీ విల్ వదిలేయటం కాదు, కానీ ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి మనల్ని ఓకే, బలవంతం చేయడు ఆయన. బలవంతం చేయాలి. అంటే మరి ఫెయిత్ కూడా దేవుడే ఇచ్చేటప్పుడు ఈ ఉమ్. ఫ్రీ విల్ ని డామినేట్ చేసి ఫెయిత్ వర్క్ చేయట్లేదా వాళ్ళలో? లేకపోతే ఫ్రీ విల్ డామినేట్ చేసేస్తుందా దేవుని కృపను, దేవుని ఫెయిత్ ఇచ్చినా కూడా? అంటే ఇది రెండు ప్యారలల్ ఆస్పెక్ట్స్ అండి, రెండింటిని కలపటానికి లేదు. సో ఓకే. on God's side, on God's side, as you said, God is extending His grace, and God is giving a gift of faith as we listen. పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్ట్ చేస్తున్నాడు. ఇందాక అనుకున్నాము గాస్పల్ చెప్పినప్పుడు కన్విక్ట్ చేసిన తర్వాత, పాపం చేశామని ఒప్పుకున్న తర్వాత విశ్వాసం కూడా పుట్టిస్తున్నాడు. ఏంటంటే ఫినిష్డ్ వర్క్ మీద విశ్వాసం. అంటే హిస్టరీలో ఫినిష్డ్ వర్క్ మీద విశ్వాసం దేవుడు పుట్టిస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే రత్న చెప్పినట్టు వి రిసీవ్, అదనమాట. అనుగ్రహించినప్పుడు అనుగ్రహం, విశ్వాసం దేవుడు అనుగ్రహం కాబట్టి అనుగ్రహాన్ని మనం రెండు చేతులతో రిసీవ్ చేసుకుంటున్నాం. అయితే ఆ రిసీవ్ చేసుకునే స్టేజ్ లో మ్యాన్ కున్న సిన్, ఆ సిన్ రెబెలియస్ నేచర్ కానీ లేకుంటే ఆ నేచర్ ని బట్టి స్టిల్ మ్యాన్ కెన్ రిజెక్ట్. అదనమాట అక్కడ ట్రాజడీ. దట్ ఇస్ ద ట్రాజడీ. పాపం అంటే వి ఆర్ నాట్ రోబోట్స్ కదా మేడం, డాక్టర్ గారు. God has not created robots. He has created human ఫ్రీ విల్ కూడా ఇస్తారు. ఫ్రీ విల్ కాబట్టి అందుకే ఈ జేమ్స్ స్మిత్ అన్న ఆయన ఆ రెండింటిని కలిపాడు. ఫెయిత్ ఈస్ బోత్ ద కండిషన్ అండ్ ద ప్రూఫ్ ఆఫ్ రీజనరేషన్ అన్నాడు. అది జాన్స్ గాస్పుల్ 1:12 లో మనం చూస్తే గనుక, టు ఆల్ హూ రిసీవ్డ్ హిమ్ అండ్ మేబీ టు ఆల్ హూ రిజెక్ట్ హిమ్, ఏమవుతుంది? దే డోంట్ బిలీవ్ ఇన్ హిస్ నేమ్ అండ్ దే వోంట్ హ్యావ్ ద రైట్ టు బికమ్ హిస్ చిల్డ్రన్. అంటే పాజిటివ్ గా టు ఆల్ హూ రిసీవ్డ్ అని అంటే దేర్ ఆర్ ఆల్సో హూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ హిమ్ కదా. సో బోత్ మన చాయిస్ ఉన్నది, గాడ్స్ ఎలక్షన్ ఉంది. గాడ్స్ ఎలక్షన్ ఉంది, అవర్ చాయిస్ కూడా ఉంది. దీన్నే స్కాలర్స్ గాడ్స్ సావరిన్ ప్లాన్ అండ్ గాడ్స్ సావరిన్ ఎలక్షన్ అంటారు, అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అయితే ఇదే ఇప్పుడు పాల్ ప్రీచింగ్ చేసినప్పుడు కూడా ఇదే వర్కౌట్ అవుతుంది కదా. అయితే అంటే కొంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు. అంతేనండి. ఓకే, అంతే. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో మా ప్రేమలత అక్క, ఈ రోజుకి మళ్ళీ నెక్స్ట్ టైం మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ర్యాప్ అప్ చేసుకుందాము దీన్ని. ఆఫ్టర్ ఆల్ అవర్ డిస్కషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అంతా మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి సువార్త చెప్పబడతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మరణించారు, పాతిపెట్టబడ్డారు, తిరిగి లేచారు అని ఆ గుడ్ న్యూస్ ఎందుకు అంటే మనల్ని రక్షించాలి
అనే రివ్యూస్ చెప్పబడతా ఉన్నప్పుడు దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు, దేవుడు పశ్చాత్తాపాన్ని ఇస్తాడు, అవునా? దేవుని వైపు సరే. తిరగడానికి మ్యూట్ చేసుకోండి అమ్మా అందరూ. కృపనిస్తాడు. అయితే ఆ కృపకు స్పందించటం, ఆ కృపని మనం రిజెక్ట్ అన్నా చేయొచ్చు, రిసీవ్ అన్నా చేయొచ్చు. ఎందుకు అనంటే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి. దేవుడిచ్చిన గిఫ్ట్ ఆఫ్ ఫ్రీ విల్ని మనం దేవుని వైపు తిరగడానికి, చాయిస్ చేసుకోవడానికి మనం వాడుకోవాలి. అయితే పాపం మీద ప్రీతితో దేవుని కంటే ఎక్కువగా ఈ లోకము, ఈ పాపము, దీన్ని ప్రేమించటం వల్ల మరి దేవుని వైపు తిరగలేనితనం అనేది ఉంటుంది. అయితే దేవుడు అలాంటి వాటన్నిటిలో నుంచి మనల్ని ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని 2 చేతులతో తీసుకోవడానికి, ఆయన వైపు తిరగడానికి, ఆయన బిడ్డలయ్యే అధికారం మనకి పొందడానికి, ఆయన మూలంగా పుట్టడానికి దేవుడు మనకి సహాయం చేశాడు. అది కేవలము దేవుని కృపే, దేవుని వరమే. కాబట్టి మనం ఎంతో దేవుని స్తుతించాలి, ఎంతో దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండాలి, ఎంతో దేవుని కోసం జీవించటానికి అది మనకి ఎంతో మోటివేషన్గా ఉండాలి. అండ్ మన చుట్టూ చూస్తున్న ప్రజలు దేవుణ్ణి సువార్త వింటూ కూడా మరి దాని వైపు తిరగలేని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వి నీడ్ టు ప్రే అండ్ ప్రొక్లెయిమ్. ప్రే అండ్ ప్రొక్లెయిమ్. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనం కలుగజేస్తుంది కాబట్టి ఆ గుడ్డితనం పోవాలి. మన ఓన్ ఫిలాసఫీస్ మనకి గుడ్డితనం కలుగజేస్తున్నాయి కాబట్టి ఆ గుడ్డితనం పోవాలి. వాటి కోసం మనం ప్రార్థన చేయాలి, మనం ప్రకటించాలి, మనం ప్రయాసపడాలి అన్నమాట. ఆ రకంగా ప్రార్థిస్తూ, ప్రయాసపడుతూ ప్రకటించటం అనేది మన బాధ్యత. పని చేయడం అనేది దేవుడిది. పని చేయటం దేవుడిది. వాళ్ళ హృదయాలను తెరవడం, వాళ్ళ దేవుని వైపు తిప్పడం అనేది దేవుడిది. అండ్ ఆల్సో ఆ కన్సర్న్ పీపుల్ వాళ్ళు దేవుడిచ్చిన ఆ స్వచిత్తాన్ని, ఫ్రీ విల్ని వాళ్ళు రైట్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది కూడా ఉంది. కాబట్టి కీపింగ్ ఆల్ దిస్ ఇన్ మైండ్, దేవుడు వల్ల మనం తిరిగి జన్మించామని దేవుణ్ణి స్తుతిద్దాం. మన చుట్టూ ఎంతో మంది దేవుని కృపని నిరర్ధకం చేస్తూ దేవుని వైపు తిరక్కోకుండా వాళ్ళు ఇంకా నరకం వైపు నడుస్తున్న వాళ్ళ కోసం ప్రార్థించటం, ప్రార్థనలో ప్రయాసపడటం, ప్రకటించటం, వాళ్ళని బ్రతిమాలటం, ప్లీడింగ్, ప్రేయింగ్ అండ్ పర్సివరింగ్ ఇన్ ప్రేయర్, ఆ రకంగా చేయడానికి మే గాడ్ హెల్ప్ us. ఓవర్ టు యమ్మ ప్రేమ.